అందరికీ నమస్కారం అండి. పోలిపాడ్యం రోజున మా ఊరి శివాలయం చూడండి భక్తులతో ఎలా కలకల్లాడుతుందో. అసలు పోలీసు వర్గం కథ మీకు తెలుసా? తెలియకపోతే చెప్తున్నాను వినండి. పూర్వం రజక కులంలో రాజమ్మ అని ఒక పెద్దావిడ ఉండేది. ఆవిడికి 7 కొడుకులు. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. ధనవంతుల కుటుంబాల్లోంచి కోడలను తెచ్చుకుంది. 7వ కొడుకు పోలమ్మ అనే పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు ఇష్టపడ్డాడని కోడలుగా తెచ్చుకుంది. కానీ చిన్న కోడలు పేద కుటుంబం నుంచి వచ్చిందని అత్తగారికి తోడుకోళ్ళకి చిన్న చూపు. ఇంటి పని అంతా ఆమె చేతే చేయించేవారు. పని మనిషి కన్నా దారుణంగా చూసేవారు. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. అత్తగారు ఆ 6 కోడళ్ళు ఇంటి పని అంతా పోలికి అప్పచెప్పి నది స్నానానికి వెళ్ళొచ్చేవారు. అలా వెళ్తూ వెళ్తూ పోలి దీపం ఎక్కడ పెడుతుందో అని ఆ దీపారాధనకు సంబంధించిన సామాగ్రి దాచేసేవారు. పాపం పోలి వాళ్ళు వెళ్ళిపోయాక భక్తిగా బావి దగ్గర స్నానం చేసి ప్రతి చెట్టు నుండి ప్రత్తి తెచ్చుకొని వెన్న చిలకగా కవ్వానికి అంటుకున్న వెన్నతో ఒత్తు వెలిగించి తులసికి నమస్కరించారు. ఆ భక్తికి దేవతలు ఆనందం కలిగి కార్తీక మాసం పూర్తయింది. ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుండగా స్వర్ణ విమానం మీద బతికి ఉండగానే పూలని ఎక్కించుకుని స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.